అసలు ఇంతకీ విశ్వాసం అంటే ఏంటి? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో విశ్వాసమును గురించి 2 ముక్కలు రాయబడ్డాయి. చూడండి, తొందరగా చూడండి. విశ్వాసము అనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది అన్నాడు కదా. ఆఫ్రికా దేశంలో, ఆఫ్రికా అడవుల్లో ఒక విధమైన జింక జాతి, లేడి జాతికి చెందిన జంతువులు ఉంటాయి. లేడి జాతికి చెందినవే అయితే మిగిలిన వాటికి కొంచెం తేడా ఉంటుంది. ఏంటి దాని స్పెషల్ అంటే, ఒక దగ్గర జంపు చేయటానికి లేచిందనుకో, చూస్తే టేప్ పెట్టి చూస్తే కరెక్ట్గా 30 అడుగుల దూరం దూకిద్ది. ఒక జంపులో లేస్తే 30 అడుగుల దూరం దూకుద్ది. అక్కడ నుంచి లెగిస్తే మళ్ళీ 30 అడుగుల దూరం దూకుద్ది. ఇక్కడ నుంచి లేచి ఒక 10 అడుగులో, 15 అడుగులో, 20 అడుగులో కాదు, 30 అడుగుల దూరం. అంటే దానికి ఎంత స్పీడ్ ఉందో, ఎంత జంపింగ్ ఉందో చూడు. అలాగే జంప్ చేసేటప్పుడు అది లేచే హైటు కనీసం 10 అడుగులు లెగుస్తుంది. ఒక 10 అడుగుల ఎత్తు ఒక ప్రదేశంలో కాళ్ళు లేపింది అంటే 10 అడుగుల ఎత్తు హైట్ లేచి 30 అడుగుల ఎత్తు దూకిద్ది, 30 అడుగుల దూరం దూకుద్ది. అలాంటి లేడీ, అలాంటి జింక అనుకోండి. కానీ ఆ జింకల్నే జూ పార్కులో 3 అడుగుల గోడలో పెడతారు. అలాంటి జింకల్ని 3 అడుగుల ఎత్తు చుట్టూ గోడ కట్టి జూ పార్కులో అందులోపల వదిలిపెడితే ఆ ఎటు పోకుండా అందులోనే తిరుగుతుంటాయి. కారణం ఏంటి? 10 అడుగుల ఎత్తు జంపు చేయగలిగేది, 30 అడుగులు పెట్టు దూకగలిగేది, 3 అడుగుల ఎత్తు గోడ దూకలేదా? దూకిద్దా దూకదా? చెప్పండి అందరూ. దూకిద్దా దూకదా? మరి ఎందుకు దూకట్లా? ఎందుకు అంటే ఒక చిన్న లాజిక్ ఉంది. ఈ జింకకి ఒక లక్షణం ఉంటుంది. లేడీ అనుకోండి, దుప్పి అనుకోండి, జింక అనుకోండి, దాదాపు అవన్నీ కాస్త అటు ఇటుగా ఒకే జాతికి చెందినవి. కొన్ని మార్పులతో వాటిని పిలుస్తూ ఉంటా. దానికి ఉన్న తేడా ఏంటంటే, ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ లేచింది కదా, 10 అడుగుల ఎత్తు లేచి 30 అడుగుల పొడవు దూకిద్ది కదా. అలా దూకడానికి అది ప్రయత్నించినప్పుడు ఇక్కడ లేచిన లేవటంతోనే దానికి అవతల పక్క నేల కనపడాల. అది జంప్ చేయడానికి ప్రయత్నించేటప్పుడు అటుపక్క నేలను చూసుకొని లేచిద్ది. నేల కనబడలేదనుకో, ఉంచురా, అదే వాళ్ళకి అర్థమైద్ది. అది అలా లేచిద్ది. ఆ దుప్పి లేకపోతే ఆ లేడీ లేకపోతే ఆ జింక అలా లేచిద్ది. లేచి అవతల పక్క నేలను చూసుకుంటుంది. ఒకవేళ నేల దానికి కనపడలేదనుకో, లేవది. ఇది జూ పార్క్లో దాన్ని 3 అడుగుల గోడకి అవతల ఎందుకు పెడతారో తెలుసా? దాని చుట్టూ 3 అడుగులు గోడ కట్టగానే ఆ లోపల ఉండిపోయిద్ది అది. ఎందుకంటే అవతలికి జంపు చేయాలంటే గోడ కనపడుతుంటుంది కానీ మట్టి కనపడదు. ఎంతమందికి అర్థమైంది? అవతలకి జంపు చేయాలంటే ఏం కనపడుతుంటుంది? చుట్టూ గోడ కనపడుతుంటుంది కానీ అవతల మట్టి కనపడదు. మట్టి కనపడినప్పుడు మరి ఇది జంపు చేసి ఎక్కడ పడతానో అని డౌట్ దానికి. అర్థమైందా? ఏమో అవతల పక్క గుంట ఉందేమో, గొయ్యి ఉందేమో, లోయ ఉందేమో, ఓ పెద్ద బండరాయి ఉందేమో, లేకపోతే నీటి ఊబి ఉందేమో అని దానికి భయం. అందుకని అది జంపు చేయాలంటే అవతల పక్క దానికి భూమి కనపడాలి, నేల కనపడాలి, లేకపోతే లేగవదు జంపు చేయటానికి. అలాగే అదే అటుపక్క ఖచ్చితంగా నేల ఉంటుందని అది విశ్వసించింది అనుకో, నిమిషం ఉండదు,
స్తోత్రం, హల్లెలూయా. ఒక నిమిషం కూడా ఉండదు. వాళ్ళు అటు తీసుకొచ్చి వదిలిపెట్టడం, జంప్ చేసేసి వెళ్ళిపోయింది, ఇక వాళ్ళకి చిక్కదు. కానీ అది అలా చిక్కిపోయింది అంటే అవతలి పక్క ఏముందో అర్థం కాక భయపడిపోయి ఆగిపోతుంది. విశ్వాసం అంటే అవతలికి దూకితే ఏమవుతానో అని భయపడక, ఇటుపక్క నేల ఉంది, అటుపక్క కూడా ఖచ్చితంగా నేలే ఉందని విశ్వసించుట. కంటికి కనబడదు నేల, అయినా ఉందని విశ్వసించి దూకుటయే విశ్వాసం. అర్థమైందా? ఆ లేడిది, ఆ దుప్పిదంటే మానవ సంబంధంగా అదొక జంతువు కాబట్టి ఏదో దూకలేకపోయింది అనుకోవచ్చు. ఇక లోకంలో అన్యులంటే వాళ్ళకి దేవుని గురించి తెలియదు కాబట్టి వాళ్ళు దూకలేరు అనుకోవచ్చు. వాళ్ళు అట్లనే ఆ బందీఖానాల్లో బందీలై భయంగుపెట్లో బతుకుతుంటారు. కానీ క్రీస్తు యేసుని గురించి తెలుసుకున్న మనం, దేవుని గురించి, దేవుని వాక్యాన్ని ఎరిగిన మనం, అసలు విశ్వాసమే మనకు ప్రాణాధారము. విశ్వాసం అనేది ఎప్పుడు బయలుదేరిందో తెలుసా? మనలోకి అసలు దేవుడు ఉన్నాడని మనం నమ్మటం మొదట విశ్వాసం. దేవుణ్ణి చూసిన వాళ్ళు ఎంతమందో చేతులు ఎత్తండి ఒకసారి. ఎక్కడో ఒకళ్ళరా చేతులు ఎత్తారు. నాకు తెలిసి ఏ దర్శనంలోనో ఏ స్వప్నంలోనో చూశానని చెప్పొచ్చు. ఈ భౌతిక నేత్రాలు చూడలేదు, కానీ విశ్వాస నేత్రాలు ఉన్నాయి. ఆ విశ్వాస నేత్రాలతో దేవుణ్ణి చూసావు, నువ్వు ఉన్నాడని గుర్తుపట్టావు, ఆ స్పర్శ నీకు అందింది. అందుకే కొంతమంది నీకు వెర్రి పట్టింది, పిచ్చి పట్టింది, నువ్వు మరీ పిచ్చోడు అయిపోతున్నావు, పిచ్చిదాని అయిపోతున్నావు అని ఎగతాళి చేసుకుంటున్నా, 7 సార్లే అని నువ్వు వచ్చి దేవునికి భక్తి చేస్తున్నావు. ఇస్సాకు పుట్టిన తర్వాత కాస్త 14 నుంచి 18, 16 సంవత్సరాల వయసు కూడా అవుతాడు ఇస్సాకు. అబ్రహాం కొడుకు. చాలా ముద్దుగా, చాలా ప్రేమగా చూసుకుంటుంటాడు వాగ్దాన సంతానం ఇస్సాకుని అబ్రహాం. ఓ రోజు దేవుని వాక్కు ప్రత్యక్షమై, నువ్వు ప్రేమించేటువంటి ఇస్సాకుని మొరియా దేశమందు నేను నీ చూపించే ఓ పర్వతం మీద దహన బలిగా అర్పించంటాడు కొడుకుని. ఆయన చెప్పిన తర్వాత కొడుకుని తీసుకొని, కట్టెలు తీసుకొని, నిప్పు తీసుకొని, పనివాళ్ళని తీసుకొని, తాడు తీసుకొని, ఖడ్గం తీసుకొని సైలెంట్గా బయలుదేరతాడు. ఆ పర్వత సమీపంలోకి వెళ్ళినప్పుడు పని వాళ్ళకి చెప్పి, మీరు ఇక్కడే ఉండండి, నేనును నా కుమారుడు వెళ్ళి యెహోవాకు దహన బలి అర్పించి తిరిగి వస్తాం అంటాడు. ఈ మాట పనివాళ్ళు విని ఆగుతారు. తనతో కూడా నడుస్తున్న ఇస్సాకు కూడా ఈ మాట వింటాడు. విన్న తర్వాత తండ్రిని అడుగుతాడు. మీకు అందరికీ తెలుసు, తాడుంది, ఖడ్గం ఉంది, నిప్పు ఉంది, మరి కట్టెలు కూడా ఉన్నాయి. నానెత్తినే పెట్టావు డాడీ కట్టెలు కూడా, అన్నీ ఉన్నాయి. మరి బలి పశువేది అంటాడు. దహన బలిగా అర్పించాలంటే పశువు కావాలి కదా, మరి పశువేది అంటాడు. ఆ మాటకి అబ్రహాము ఏమంటాడో మీకు తెలుసు కదా. ఒక్కసారి చూస్తారా ఆ వచనం? ఆదికాండము 22వ అధ్యాయము 8వ వచనం, తొందరగా చూడండి. అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనునని చెప్పాను. దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనునని చెప్పాను. ఇది పాయింట్, వినండి. దహన బలికి ఎవరిని తీసుకురమ్మన్నాడు దేవుడు? ఆయన కొడుకుని. కానీ ఈయనేమంటున్నాడు? దహన బలికి గొర్రె పిల్లను దేవుడే చూసుకుంటాడు నాయన, అది మన పని కాదు, మనం పోదాం పదా అన్నాడు. తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. తీరా పర్వతం మీదకి పోయి బలిపీఠం చక్కగా రెడీ చేసి కట్టెలు పేర్చి కుమారుడైన ఇస్సాకుని దాని మీద పరుండబెట్టి బలి చేయడానికి సిద్ధపడితే, మరి దేవుని వాక్కు ప్రత్యక్షమే, అబ్రహామా చిన్నవాని మీద చెయ్యి వేయకు, వాణ్ణి అక్కడి నుంచి దించేసేయి అని మరి బలి పశువుని దేవుడే అబ్రహాముకు చూపిస్తాడు. ఎంతమందికి తెలుసు ఈ సంగతి? అందరికీ తెలుసు దాదాపు, ఎవరో క్రొత్తగా వచ్చిన వాళ్ళకి తప్ప. ఎట్లా అంటే కొడుకును దించమంటాడు. మరి అన్నీ రెడీ చేసి దహన బలి ఇవ్వమన్నావు, మరి కొడుకును కాదన్నావు, మరి ఎట్లా ప్రభువా, మరి నీకు చెప్పిన మాట నెరవేర్చాలి కదా అంటే, నెరవేర్చు, అయితే నీ కొడుకును కాదు, ఆయనకు ప్రతిగా
కనులెత్తి చూచినప్పుడు అబ్రహాము పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న పొట్టేలు ఒకటి ఉంటుంది. ఆ పొట్టేలను తెచ్చి ఇస్సాకుకు ప్రతిగా అబ్రహాము దహన బలిగా దాన్ని అర్పిస్తాడు. ఇప్పుడు యెహోవా ఈరే అనే మాటకు అర్థం ఏంటి? ఎక్కడ చూసుకుంటాడు? పర్వతం మీద. అంటే ఆ సన్నివేశంలోకి వెళ్ళినప్పుడు, ఆ స్థలంలోకి వెళ్ళినప్పుడు, ఆ సందర్భంలోకి వెళ్ళినప్పుడు ఆయనే చూసుకుంటాడు అని వాడాడు. నాకు అర్థం కాదు, ఏంటి అంత నమ్మకం, ఏంటి అంత మొండితనం, ఏందంత దమ్ము, ఏందంత ధైర్యం? ఇదండి నా మనసులో మెదిలిన ప్రశ్న. అరే అంత అలవోకగా, అయ్యా మరి అమ్మాయిని తీసుకొని రమ్మన్నావు, దూరం దేశం కాని దేశం పొమ్మంటున్నావు, మరి ఎవరు ఏంటి నీ బయోడేటా ఏం చెప్పకుండా పోయి తీసుకురా అంటున్నావు, ఎలా సాధ్యం అని ఎలియాజరు ఒకవేళ అడిగిన అబ్రహాం సమాధానం ఏంటో తెలుసా? పోవయ్యా, నా దేవుడే చూసుకుంటాడు అని. నా దేవుడే నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళే ప్రయాణం సఫలపరుస్తాడు, పో. నిజమే, అంతే జరిగింది. కొడుకు అడిగితే ఆయనే చూసుకుంటాడా పర్వతం మీద అన్నాడు, అంతే జరిగింది. 318 మందిని వేసుకొని మనం బయలుదేరదామరా, వాళ్ళని కొట్టి వాళ్ళ మొత్తం దోచుకొని వద్దామంటే అందరూ బయలుదేరారు. నిజంగా అంతే జరిగింది. ఈ 318 అన్ని వేల మందిని కొట్టి మొత్తం వైనం చేసేశారు. అసలు ఇవన్నీ చూస్తుంటే ఆశ్చర్యం కలగట్లేదా? ఆయన ఏదైతే చెప్పాడో అలాగే జరగలేదా? ఎంతమంది ఒప్పుకుంటారు? రైట్. దేన్ని బట్టి ఈ మాటలన్నీ చెప్పాడు అనేది మనం పరిగణలో తీసుకుంటే ఏ సన్నివేశానికి కూడా ఆయన భయపడ్డట్టు కనపడలా. కొండంత ధైర్యంగా ఆయన అడుగులు ముందుకేసినట్టు కనపడ్డది. దేన్ని బట్టి అంటే విశ్వాసము అని.